వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బాబు జగజ్జీవన్ రామ్ చూపిన మార్గంలో పయనిద్దామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ నేటి యువతకు మహనీయుల చరిత్ర తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు. శంకరపట్నం మండలంలోని తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లే మార్గంలో ఏఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ తనిఖీల్లో బ్లూ కోడ్ సిబ్బంది శ్రీధర్ రెడ్డి, వంశీ, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి కేసుల్లో రవాణాకు పాల్పడే వ్యక్తులను మాత్రమే కాకుండా గంజాయిని అందించే వాడితో పాటు దానిని స్వీకరించే వ్యక్తులను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వరంగల్ సిపి అధికారులకు పిలుపునిచ్చారు. నేర సమీక్షా సమావేశాన్ని వరంగల్ కమిషనరేట్లో నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్ష జరపడంతో పాటు పెండింగ్ గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మండిపడ్డారు. అలంపూర్ నియోజకవర్గం ఐజ్లో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయలేదన్నారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించినా నేటికి వాటి జాడ కనిపించలేదన్నారు. అమరాబాద్ మండల రాయల్ గండిలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అఖండ నారాయణ సంకీర్తన భజన నిర్వహించారు. హరినారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం సహానిధి డబ్బులను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మత్కల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు బాధితులకు సీఎం సహానిధి నుండి మంజూరైన చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వారికి సీఎం సహానిధి చెక్కులను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఉపాధి హామీ పథకాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మేడ్ మేనేర్ జలాశయంలో సర్వం కోల్పోయి ఉపాధి లేక రోడ్డున పడ్డామని, చేసేందుకు పనిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ ఉపాధి హామీ పథకం గ్రామంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మరింత ఉపాధి అవకాశాలు కల్పించాలని ముప్పు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మత్కల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ స్థాపనలో జగజ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దావుత్రి అన్నారు. ఆసిఫాబాద్ మండలం పాడిబండలో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వాటర్ షెడ్ ప్రత్యేక అధికారి ప్రకాష్, డిఆర్డీఓ దత్తారావులతో కలిసి ప్రారంభించారు. ప్రతి వర్షపు నీటి బొట్టును వృధా చేయకుండా పొదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీడీఎస్ పథకం కింద సన్నబియ్యం పొందుతున్న పేద దళిత బిడ్డ పాలకుడు వెంకటయ్య నివాసాన్ని సందర్శించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం సరఫరా చేయడంతో ఈ దళిత కుటుంబం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.